జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ రోజు రేపు అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేసి ఎల్లుండి రెండో విడత జాబితా ప్రకటించనున్నారు. జనసేన బీజేపీకి కేటాయించిన స్థానాల్లో నిరాశకు గురైన టీడీపీ నేతలతోనూ చంద్రబాబు మాట్లాడనున్నారు. రెండో విడత అభ్యర్థుల జాబితాలో 50 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్సభ అభ్యర్థుల జాబితా దాదాపు ఫైనల్ అయినట్టు చెప్తున్నారు. 1-2 స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా విజయనగరం చంద్రశేఖరరావు, విశాఖపట్నం భరత్, అమలాపురం గంటి హరీష్, విజయవాడ కేసినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఉండవల్లి శ్రీదేవి లేదా ప్రసాద్, నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల బైరెడ్డి శబరి, అనంతపురం బీకే పార్థసారథి, కడప శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ సౌభాగ్యమ్మ పేర్లను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక చిత్తూరు డి ప్రసాదరావు, తిరుపతి నుంచి రత్నప్రభ, నిహారిక, పనబాక లక్ష్మిలో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉల్టలో మనం ఒక పొలిటికల్ అప్డేట్ చూస్తున్నాం. బీజేపీ జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈరోజు రేపు అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేసి ఎల్లుండి రెండో విడత జాబితా ప్రకటించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం నుంచి విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. మనం బులెటిన్ అప్డేట్ చూస్తున్నాం. బీజేపీ జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైన పరిస్థితి. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక కొలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న దాదాపుగా 8 గంటల పాటు ఇద్దరిపై కూడా పూర్తి స్థాయిలో ముగ్గురు చర్చలు జరిపిన చంద్రబాబు దాదాపుగా కొలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 31 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇద్దరికి ఇచ్చేది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీకాకుళానికి సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు పోటీ చేయబోతున్నాడు. అలాగే ప్రధానంగా చూసుకుంటే విజయనగరం చంద్రశేఖర్, అలాగే అరకు సంబంధించి కొత్తపల్లి గీతా ఇవ్వబోతున్నారు. విశాఖపట్నం భరత్, అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ పోటీ చేయబోతా ఉన్నారు. అమలాపురానికి సంబంధించి కూడా ప్రసాద్, అలాగే కాకినాడకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గాని సతీష్ గారి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏలూరుకి సంబంధించి సుజనా చౌదరి బరిలో దిగబోతున్నారు. రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి, మచిలీపట్నానికి సంబంధించి బాలశౌరికి దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్థానం ఇవ్వాలి, జనసేనకి మరొక స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా కొనసాగుతా ఉంది. ఇక ఆ తర్వాత విజయవాడకి సంబంధించి కేసినేని చిన్ని దాదాపుగా ఖరారైంది. గుంటూరుకు సంబంధించి తమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటకు సంబంధించి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా 3-4 పేర్లు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రసాద్, అలాగే ఉండవల్లి శ్రీదేవి, మాల్యాద్రి 3 పేర్లు ఫైనల్ అవుతున్నాయి. ఈ మూడిట్లో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఒంగోలుకు సంబంధించి కూడా మాజీ ఎంపీకి సంబంధించి రాఘవరెడ్డి ఆయన కుమారుడు బరిలో దిగబోతా ఉన్నారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు సంబంధించి, కర్నూలు ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా వీఆర్ఎస్ కొనసాగుతా ఉంది. నంద్యాలకు సంబంధించి ఎగ్జిట్కి ఇవ్వబోతున్నారు. అలాగే అనంతపురానికి సంబంధించి కూడా దాదాపుగా పార్థసారథికి కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హిందూపురానికి సంబంధించి కూడా బీజేపీకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ కోటాలో అక్కడ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తిరుపతికి సంబంధించి బీజేపీ కోటాలో వెళ్ళిపోతా ఉంది. చిత్తూరుకు సంబంధించి కూడా 3-4 పేర్లు అక్కడ ప్రపోజల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఫైనల్ చేసే జాబితా కొనసాగుతాం. సో ఓవరాల్ గా చూసుకుంటే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతా ఉంది. 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాలకు సంబంధించి కూడా జనసేన పోటీ చేయబోతా ఉంది. ఈ అభ్యర్థులకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు
ముమ్మరం చేశాడు. ఇవాళ రేపట్లో అభ్యర్థులు కసరత్తు చేసి రేపు సాయంకాలం కానీ ఎల్లుండి ఉదయం కానీ దాదాపుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. దీంట్లో 90 అసెంబ్లీ స్థానాలకి చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేశారు. మిగిలిన 50 అభ్యర్థులకు సంబంధించి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ప్రకటించబోతున్నారు. అలాగే పార్లమెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించలేదు. 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి రేపు సాయంకాలం కానీ ఎల్లుండి కానీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు 3 పార్టీలు కలిసి. ఆ లోపున అభ్యర్థులు ఖరారు చేయాలని చెప్పి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. నాగరాజు. థ్యాంక్ యూ శివ.